సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోలన్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ ఇది రావడానికి ఏంటి రీజన్స్, ఇది వచ్చేటప్పుడు ఏ రకంగా మనం గుర్తించే అవకాశం ఉంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సోమశేఖర్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, యశోదా హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. హలో సార్, కోలన్ క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన తక్కువనే చెప్పుకోవచ్చు. అసలు ఇది రావడానికి ఏంటి సార్ మెయిన్ రీజన్స్? బేసిక్లీ కోలాన్ క్యాన్సరు ముఖ్యంగా భారతదేశంలో స్పొరాడిక్ అంటే ర్యాండమ్గా వస్తూ ఉండేది అనేది ఒక ఇది. వెస్టర్న్ వరల్డ్లో మాత్రం మనం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ చాలా ఎక్కువగా ఉంది అని అర్లీగా మనం కనుక్కుని కోలాన్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వెస్టర్న్ వరల్డ్లో యూకే కానీ యూరోప్లో చాలా కంట్రీస్ కానీ యూఎస్లో కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 15 yearsలో ఇండియాలో కూడా కోలాన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనేది మనం గమనిస్తాం జరిగింది. కోలాన్ క్యాన్సర్కి జన్యుపరమైన కారణాలు భారతదేశంలో కూడా ఉన్నాయి, ఆ జీన్స్ ఇండియన్స్లో కూడా ఉన్నాయి అనేది మనం కనుక్కుంటాం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మనం కోలాన్ క్యాన్సర్ స్టేజెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చూస్తాం జరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆహారపు అలవాట్లలో మనకి ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్స్ ఎక్కువగా ఉండటం, పెరుగుతాం మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. ఇదివరకు రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో చాలా ప్రొటెక్టివ్ థింగ్స్ ఉండేవి అనమాట, మన కోలాన్ని ప్రొటెక్ట్ చేసి. అంటే ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది. అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్ కూడా మనం దాని చేసుకుంటున్నాం వల్ల కోలాన్ క్యాన్సర్స్ పెరుగుతూ జరుగుతుంది. సో ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్ ఎక్కడైనా సరే కంట్రీస్లో మీరు చూస్తే కోలాన్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జరుగుతుంది. ఎందుకంటే కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, దీన్ని నివారించాలి, అరికట్టాలి అనే ఉద్దేశంతో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో లాస్ట్ 2 years వరకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైనా సరే కొలనోస్కోపీ అనేది కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఆ ఏజ్ని తగ్గించి 45 yearsకి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవాలి అనేది వెస్ట్రన్ వరల్డ్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ టు ప్రివెంట్, అంటే కోలాన్ క్యాన్సర్ నివారణ కోసం చేసిన ప్రోగ్రామ్ అనమాట అది. సో అది మన భారతదేశంలో అప్లై చేయడం చాలా కష్టము, ఎందుకంటే మనకు పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ భారతదేశంలో మనం ఒకటి ప్రైమరీగా చేసుకోవచ్చు ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎవరికున్నా కానీ వీళ్ళు 45 సంవత్సరాలకి ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా యంగ్ ఏజ్లో కానీ రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అంటాం. రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అనగా ఇదివరకు నార్మల్గా ఉండే మోషన్ సడన్గా లూజ్ మోషన్స్ అవుతుంది కానీ, లేదంటే కాన్స్టిపేషన్ అవుతుంది కానీ, ఇలాంటి చేంజ్ ఏదన్నా ఉంది అంటే వీళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవాలి, సర్వేలెన్స్ కొలనోస్కోపీ. మోషన్లో రక్తం ఏమన్నా రెగ్యులర్గా అలాగే వస్తుంది అని అనేటప్పుడు రెగ్యులర్గా సడన్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అంటారు. ఇదివరకు నార్మల్గా ఉండి సడన్గా లూజ్ మోషన్స్ ఒక 15-20 రోజులు, 4 రోజులు అలా మారింది. లేకపోతే కాన్స్టిపేషన్ సడన్గా లాస్ట్ 1 month నుంచి కాన్స్టిపేషన్, ఇంతకుముందు నార్మల్గా ఉండేది. ఇలా చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ కనుక జరిగితే వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోవాలి. మోషన్లో రక్తం ఎవరికన్నా వస్తుంటే వాళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవాలి. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే మోషన్లో రక్తం రాగానే ఇది పైల్స్ అని వాళ్ళందరికీ వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటాం. అంటే స్టూల్ టెస్ట్ ద్వారా కూడా క్యాన్సర్ ఉందని చెప్పడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? స్టూల్ టెస్ట్లో మనము స్క్రీనింగ్ అంటే రెగ్యులర్గా వేరే ఏం కంప్లైంట్స్ లేని వాళ్ళకి డెఫినెట్గా స్టూల్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకుంటానికి స్టూల్ టెస్ట్, స్టూల్ అకల్ట్ బ్లడ్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. అంటే స్టూల్ అకల్ట్ బ్లడ్ అంటే మన కంటికి కనిపించినంత రక్తము మన ఇంటెస్టైన్లో నుంచి మోషన్లో వెళ్తూ ఉంటుంది. అది మనం స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనే టెస్ట్తో చేసుకోవచ్చు. స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి కొలనోస్కోపీ నెక్స్ట్ టెస్ట్ గాక చేసుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మనం ప్రాబ్లం అర్లీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్. సో ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ కొలనోస్కోపీ డైరెక్ట్గా అందుబాటులో ఉన్నప్పుడు కొలనోస్కోపీ చేయించుకుంటాం. సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళకి ఎవరికైనా సరే స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్
స్టూల్ టెస్ట్ చేసుకుని జనరల్లీ మన వాళ్ళు అసలు ఏ సిమ్టమ్స్ కనిపించకపోతే అసలు టెస్ట్‌లకి ఎందుకు వెళ్తారు సార్? చేయించుకోరు. రొటీన్ హెల్త్ చెక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రొటీన్ హెల్త్ చెక్ చేసుకునే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి స్టూల్ ఫర్ బ్లడ్ అనేది మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. సో అది కోలాన్ స్క్రీనింగ్‌కి అవసరం అనే ఉద్దేశంతోనే యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కొలనోస్కోపీ కంపల్సరీ చేస్తాం. ఈ కొలనోస్కోపీ చేసి ఎలా కోలాన్ క్యాన్సర్‌ని మనం తగ్గించగలుగుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ కోలాన్ పెద్ద పేగు లోపల క్యాన్సర్ అనేది సడన్‌గా ఒక పెద్ద గడ్డలాగా వచ్చేసేది ఎప్పుడు. ఇది పాలిప్ అంటారు. చిన్న కణితిలాగా ముందు మొదలయ్యి నెమ్మదిగా దాని సైజు పెరుగుతా ఒక క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతుంది. ఈ పాలిప్ నుంచి క్యాన్సర్‌కి ఎళ్ళేదానికి 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు టైం ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో ఈ కణితి క్యాన్సర్ లాగా స్టేజ్ అయ్యే 1లో అవకాశం ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? 2లో ఎలా కనిపిస్తాయి? ఏమి అట్లా ఏమైనా కనిపించవండి ఉంటుందా? అసల. ఏమి ఏం కనిపించదు. కనిపించవు. ఎండ్ పాలిప్‌లో స్టేజ్‌కి వచ్చేటప్పటికల్లా తెలుస్తుందా? క్యాన్సర్ అయితేనే తెలుస్తుంది. సో ఎర్లీ స్టేజ్‌లో ఉండవు కాబట్టే కొలనోస్కోపీ చేసుకోవాలి. అయ్యో! తెలవు అని చెప్తున్నాం. తెలవు కాబట్టే టెస్ట్ చేసుకోవాలి. కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు లోపలికి ఒక కెమెరా పంపించి మనం విజువలైజ్ చేస్తేనే తెలుస్తుంది. సింప్టమ్స్ ఉంటే అందరూ వస్తారు డాక్టర్ దగ్గరికి. ఉండవు, దీన్ని స్క్రీనింగ్ చేసుకోవాలి అంటేనే సింప్టమ్స్ ఉండవని అర్థం. ఆ కణితిని మనం గుర్తించగలిగితే ఆ కణితిని రిమూవ్ చేసేయొచ్చు ఎర్లీ స్టేజ్‌లో. ఆ చిన్న పాలిప్‌ని రిమూవ్ చేస్తే క్యాన్సర్‌ని మనం ప్రివెంట్ చేసినట్టే. ఆ పాలిప్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో దాంట్లో టైప్ ఆఫ్ పాలిప్ అనేది తెలుస్తుంది మనకి. అది కొన్ని సార్లు ఎడినోమాటస్ పాలిప్‌లో విల్లస్ ఎడినోమా, ట్యూబులర్ ఎడినోమా అని టైప్స్ ఉంటాయి. ఓకే. ఆ ట్యూబులర్ ఎడినోమా అయితే ఇది మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కొలనోస్కోపీ చేసుకోవాలి. స్క్రీనింగ్ లాగా అనేది తెలుస్తుంది. అది విల్లస్ ఎడినోమా అయితే చాలా డేంజరస్. 1 ఇయర్‌లోనే మళ్ళీ చూసుకోవాలి. సో ఇది నెక్స్ట్ స్టేజ్. సో స్టెప్ బై స్టెప్. ఒక పాలిప్ ఉంటే ఆ పాలిప్ ట్యూబులర్ ఎడినోమాగా ఉంటుంది. ఆ ట్యూబులర్ ఎడినోమా విల్లస్ ఎడినోమా అవుతుంది. విల్లస్ ఎడినోమా క్యాన్సర్‌గా అవుతుంది. ఓహ్! సో మనం ఏ స్టేజ్‌లో అయినా సరే మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది కొలనోస్కోపీ చేసుకుంటే. సో అందుకనే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు. స్క్రీనింగ్ అంటేనే సింప్టమ్స్ ఏమి లేవు. నాకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకోవటానికి. సో ఇలా చేసిన తర్వాత వెస్టర్న్ వరల్డ్‌లో కోలాన్ క్యాన్సర్స్ అనే ఇంతవరకు చాలా 1970స్‌లో చాలా ఎక్కువ హై ఇన్సిడెన్స్ ఉండే కోలాన్ క్యాన్సరు ఇప్పుడు లెస్ దాన్ 6% ఆఫ్ క్యాన్సర్స్‌కి తగ్గిపోయింది. సో అలాగా దానివల్ల చాలా ఉపయోగకరమైన స్క్రీనింగ్ టెస్ట్ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేసుకోవాలి. ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా సరే కోలాన్ క్యాన్సర్ ఉంటే ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అందరూ కొలనోస్కోపీ చేసుకుంటే ఈ పాలిప్స్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. కోలాన్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. మోషన్‌లో రక్తం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇది సింపుల్ పైల్సే అని ఇగ్నోర్ చేయకుండా కొలనోస్కోపీ చేసుకుంటే ఏమన్నా కోలాన్ క్యాన్సర్ ఉంటే సార్ మనం బిఫోర్ ఏమైనా ఇలాంటి పాలిప్స్ కనిపించేటప్పుడు దాన్ని నార్మల్‌గా రిమూవ్ చేసేస్తూ ఉంటారు కదా! సో తర్వాత కూడా లాంగ్ టర్మ్‌లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్‌గా. అక్కడితో ఆగిపోతుందా? నో. డెఫినెట్‌గా. పాలిప్ టైప్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. హ్మ్. పాలిప్ టైప్ హైపర్ ప్లాస్టిక్ పాలిప్ అని వస్తే దాన్ని రిమూవ్ చేసినప్పుడు ఎప్పుడు ఏం మళ్ళీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్సర్‌గా పరిగణించే అవకాశమే లేదు. హుహు. ఒక పాలిప్ ట్యూబులర్ ఎడినోమా అనే పాలిప్ మనం చూస్తే ఈ పాలిప్ ఇక్కడ వచ్చింది దాన్ని తీసేస్తాం. కానీ మిగిలిన కోలాన్‌లో ఎక్కడైనా మళ్ళీ రావచ్చు. అందుకనే మనం 2 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ చెయ్యాలి. అదే విల్లస్ ఎడినోమా నేను చూస్తే టైప్ ఆఫ్ పాలిప్ మైక్రోస్కోప్‌లో చూసి డిసైడ్ చేస్తాం. అది విల్లస్ ఎడినోమా అయితే వీళ్ళకి ప్రతి 1 సంవత్సరము నెక్స్ట్ సంవత్సరంలోనే మళ్ళీ చెయ్యాలి. అలాంటి విల్లస్ పాలిప్ మళ్ళీ రాలేదు అని. మళ్ళీ కొలనోస్కోపీలో ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక సంవత్సరం తర్వాత అంటే వీళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ స్క్రీనింగ్ చేస్తే సరిపోతుంది. అలాగా చేసుకుంటే ఈ ప్రోటోకాల్‌ని ఫాలో అయితే క్యాన్సర్ కంప్లీట్‌గా రాకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకసారి నిర్ధారణ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ప్లస్ మళ్ళీ ఇక్కడ స్టేజెస్ అని ఇందాక మీరన్నారు చూసారా? హ్మ్. ఇది నిర్ధారణ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ ఈరోజు ఏ క్యాన్సర్‌కైనా సరే బెస్ట్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఉంది అంటే అది కోలాన్ క్యాన్సర్‌కి. హుహు. కోలాన్ క్యాన్సరు ఇనీషియల్ స్టేజెస్‌లో మనం కనిపెట్టినప్పుడు స్టేజింగ్ అది పెద్ద పేగుకి మాత్రమే పరిమితం అయ్యి ఉంటే కోలాన్ మాత్రమే దాన్ని స్టేజ్ 1 అంటాము. సింపుల్‌గా రిసెక్షన్ అండ్ ఎనాస్టమోసిస్ ఏ పార్ట్‌లో అయితే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్‌లో పెద్ద పేగుని కట్ చేసి ఆ పైన కింద పేగుల్ని జోడిస్తం జరుగుతుంది. ఇది కంప్లీట్ క్యూరబుల్ కింద లెక్క.
వీళ్ళు ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనం స్క్రీనింగ్ ప్రోటోకాల్లో పెట్టుకుంటాం. ఎవరికైతే ఇందాక స్క్రీనింగ్ అని చెప్పానో వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి పేషెంట్స్ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ నెక్స్ట్ 3 సంవత్సరాలు చేసుకుని రికరెన్స్ లేదు అంటే దే ఆర్ క్యూర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ అని అర్థం. స్టేజ్ 2 అంటే పెద్ద పేగులో కాకుండా చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్కి కూడా ఈ క్యాన్సర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆపరేషన్ ద్వారా మనం కంప్లీట్గా క్లియర్ చేసుకుని ఆ లింఫ్ నోడ్స్ని కూడా క్లియర్ చేసుకుని కొంతమందికి ఆపరేషన్తో పాటు కొన్ని సార్లు ట్యాబ్లెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టే కోలాన్ క్యాన్సర్. వీళ్ళని మళ్ళీ ఫాలోఅప్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ పెట్టుకుంటాం. రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ చాలా చాలా బాగుంటుంది కోలాన్ క్యాన్సర్లో. స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ మెటాస్టాసిస్, లివర్కి అలా స్ప్రెడ్ అయిన తర్వాత కొన్నిసార్లు అప్పుడు కూడా కొన్నిసార్లు ఆ మెటాస్టాటిక్ సింగిల్ మెటాస్టాసిస్ లివర్లో ఉంటే దాన్ని ఆపరేషన్లో రిమూవ్ చేసి ఈ ప్రైమరీ క్యాన్సర్ని కూడా రిమూవ్ చేసి కీమోథెరపీ పెడితే ఈ కీమోథెరపీ యొక్క రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే పెద్ద పేగును పూర్తిగా రిమూవ్ చేయాల్సిన నెసిటీ ఏర్పడుతుందా ఆ టైం? పూర్తిగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది రైట్ కోలాన్ అంటే కుడి పక్కన ఉంటే ఆ రైట్ కోలాన్ని మాత్రమే రిమూవ్ చేస్తారు. ఎడం పక్కన ఉంటే లెఫ్ట్ కోలాను, సిగ్మాయిడ్ కోలాన్లో ఉంటే ఓన్లీ ఆ పార్ట్ని రిమూవ్ చేయటం, రెక్టంలో ఉంటే మాత్రం రెక్టమ్ ఏరియా రిమూవ్ చేయటం. వెరీ వెరీ అరుదుగా ఈ రెక్టమ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ అంటే పెద్ద పేగులో చివరి భాగంలో ఉంటే కొన్నిసార్లు కొంచెం పెద్ద ఆపరేషన్ పడే అవకాశం ఉంటుంది. ఏది చేసినా ఇంటెన్షన్ ఈజ్ రికరెన్స్ రాకుండా చూడటం అనేది ఆంకాలజీ సర్జరీలో ఇంటెన్షన్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగా క్లియర్ చేసుకుంటే రెస్పాన్స్ రేట్స్ చాలా చాలా బాగుంటాయి కోలాన్ క్యాన్సర్కి. సో ప్రివెన్షన్ దగ్గర నుంచి క్యూర్ వరకు అన్నీ మాట్లాడేసుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా మోషన్లో బ్లడ్ వస్తే ఇది పైల్సే అని ఇగ్నోర్ చేయకుండా టెస్టులు చేసుకుంటే అర్లీ స్టేజ్లో కోలాన్ క్యాన్సరు ఆర్ పాలిప్స్ ఇలాంటివి మనం కనుక్కునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కోలాన్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ఎర్లీ స్టేజ్లోనే ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, దీని నుంచి ఏ రకంగా బయటపడే అవకాశం ఉంటుంది, విషయాలన్నీ చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.